నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిష్టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇక మాది కోరిన ప్రణయం పార్ట్ 195తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ యార్. లైక్స్ హైప్స్ గురించి నేను రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. దక్ష్ చెప్పిన దగ్గర నుంచి భూమి రూపంలో ఉన్న మనిషిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు అద్దు, విజయ్. స్టాల్స్ వైపు తను వెళ్ళడం చూసి తన వెనకే వెళ్తారు ఇద్దరు. భూమి టీమ్మేట్స్ కూడా తనని ఫాలో అవుతుంటే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ, మన పని వాటర్ బాటిల్స్ సప్లై చేయడం, ఇందాకే మనకి పని అప్పగించారు వాళ్ళు అని అంటుంది షీలా. వాళ్ళేమీ తెలియనట్లుగా, అవునా భూమి, కానీ ఆ వాటర్ డేంజర్ కదా అని వాళ్ళు అంటుంటే, ఏమీ తెలియనట్టు నటించకండిరా, మీ భూమి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది. అది క్షేమంగా బయటపడాలంటే సైలెంట్గా ఇక్కడ పనులు పూర్తి చేయండి. ఒక పక్క మీ ఫ్యామిలీ మెంబర్స్, ఒక పక్క మినిస్టర్, ఇంకో పక్క మీ భూమి, మిగిలిన టీం మెంబర్స్ అందరూ ప్రమాదంలోనే ఉన్నారు. వేషాలు వేయకుండా చెప్పిన పని చేయండి అని అంటుంది షీలా. అప్పుడే అక్కడికి హాయ్ భూమి అని వస్తారు అద్దు, విజయ్. వాళ్ళు ఎవరో తెలియకపోయినా తెలిసినట్టు నటించాలని హాయ్ హాయ్ అంటుంది నవ్వుతూ. దొంగ మొహందానా, మా చెల్లి వేషం వేసుకుంటే మాత్రం మా చెల్లెలలా నటించగలను అని అనుకుంటున్నావా? మమ్మల్ని చూడగానే హాయ్ అనదు. అన్నయ్య, అద్దు అని ఆప్యాయంగా పిలిచేది. మేం హాయ్ అన్నందుకు కూడా ఎవరో పరాయి వాళ్ళని పలకరించినట్టు పలకరిస్తున్నావు ఏంటని ఒక్కటేసేది. అంతకంటే ముందు మా ఆయన ఎక్కడా అని అడిగేది అని విజయ్ మనసులో షీలాని చూసి తిట్టుకుంటూ, చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు విజయ్. అద్వైత్ మాత్రం పరిసరాలని గమనిస్తూ ఎదురుగా ఉన్న భూమి టీమ్మేట్స్ షీలా వైపు కోపంగా చూస్తూ ఉండడం చూసి అనుమానం వచ్చి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా భూమి, వెళ్ళి నీ పని చూసుకో అని అద్వైత్ అనగానే ఓకే ఓకే అని అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతుంది షీలా. అక్కడుంటే దొరికిపోతానని. టీమ్మేట్స్ కూడా తన వెనక వెళ్ళబోతుంటే, హలో మిస్టర్, నేను భూమి వాళ్ళ మరిదిని, తను అన్నయ్య, తను మా భూమి కాదు అని మాకు అర్థమైంది. మీరు కూడా తన వైపు సీరియస్గా చూస్తున్నారు. ఏం జరిగింది అని అడుగుతాడు అద్దు. సార్, మేము ఇక్కడ మీతో మాట్లాడడం అని అనగానే నవ్వుతూ మేమేం అడుగుతున్నట్లుగా, మీరేదో చెబుతున్నట్లుగా చెప్పండి. మీ డ్యూటీ అదే కదా ఇక్కడ అని అద్వైత్ అనగానే వాళ్ళు కూడా నవ్వుతూనే స్టాల్స్ వైపు చూపిస్తున్నట్లుగా చేతులతో చూపిస్తూ విషయం మొత్తం చెప్పేస్తారు. విజయ్కి, అద్వైత్కి షాక్ తగులుతుంది ఒకేసారి. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్, పైగా టెర్రరిస్టులు, హౌ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అడుగుతాడు అద్వైత్. సార్, పార్లమెంటులోకి వచ్చి దాడి చేసింది మర్చిపోయారా? మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్ళి దాడి చేసింది మర్చిపోతున్నారా? వాళ్ళకి ఇలాంటివన్నీ వెన్నతో పెట్టిన విద్య కదా సార్. ముఖ్యంగా మన దేశంలో కొంతమంది స్వార్థపరుల సహాయం కూడా ఉంది కదా వాళ్ళకి అని వాళ్ళు బాధగా అనగానే, అంటే ఇప్పుడు ఇక్కడ సప్లై చేయబోయే వాటర్ బాటిల్స్ అని అద్వైత్ అనగానే, ఎస్ సార్, బాంబ్స్ అయితే అసలు అవకాశమే లేదని కొత్తగా ఈ ప్లాన్ వేసినట్టున్నారు. అదొక్కటే కాదు సార్, ఒకవేళ ఆ ప్లాన్ మాకు తెలిసిపోయింది కదా అని దానిని మేం ప్లాప్ చేస్తే ఏదో ఒక విధంగా ఇంకేదో చేయాలని కూడా ప్లాన్ చేశారు సార్. అది తెలుసుకుందామని, ఇంకా మా ఫ్యామిలీస్ ఎక్కడున్నాయో తెలుసుకుందామని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అయి వెళ్ళారు పోలీస్ టీంతో. కానీ వాళ్ళు పసిగట్టేసినట్టున్నారు సార్ అని చెబుతారు వాళ్ళు. ఆ వాటర్ని ఇప్పుడు మనం సప్లై చేయకుండా ఆపగలం కదా అని అడుగుతాడు అద్వైత్. ఆపాలి సార్, కానీ ఆ వాటర్ బాటిల్స్ మొత్తం ఒక స్టోర్ రూమ్లో పెట్టేసి
వాళ్ళ అధీనంలోనే ఉంచుకున్నారు. అటువైపు వెళ్ళడానికి కూడా లేదు సార్. ఒకవేళ మేమది ఆపాలని చూస్తే నెక్స్ట్ మినిట్లోనే ఇంకో ప్లాన్ అమలు చేసేస్తారు సార్. రెండు ఒకేసారి చేయాలని చూస్తున్నారు. ఇది అవ్వకపోతే అది అని మనం ఆ బాటిల్స్ జనాలకి వెళ్లకుండా ఆపాలి అన్నా ఇంకొకటి ఏదో ఉంది కదా సార్. అంతేకాదు వాళ్ళు అన్నిటికీ జాగ్రత్తగానే ఉన్నారు సార్. ఒకవేళ మనం నిజం చెప్పేస్తే వెంటనే వాళ్ళు అది తప్పు అని నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ముఖ్యంగా మా ఫ్యామిలీస్ వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్నారు సార్. మరి మా జోలి వాళ్ళు రాలేదుగా అని అద్వైత్ అనగానే, మా టీంలో నలుగురు ఫ్యామిలీస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వీక్ సార్. వాళ్ళనే పట్టుకున్నారు. భూమి భర్త గురించి తెలిసి తను బయటికి మాట్లాడకుండా ఉండేలా భూమిని మా ఫ్యామిలీల ద్వారా బ్లాక్మెయిల్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీస్ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇవాళ వాళ్ళు వెళ్ళారు సార్. తెలిస్తే వాళ్ళని విడిపించి ఈ అనర్థం ఆపుదామని. ఇంకొకటి కూడా సార్, మేమిక్కడ ప్లాన్ని ఫ్లాప్ చేస్తే ఒక స్కూల్లో పిల్లల్ని కూడా చంపడానికి రెడీగా ఉన్నారు సార్ అని వాళ్ళు చెబుతుంటే అద్వైత్కి అసలు ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం దక్షకి చెప్పాలి అని వడివడిగా బయటికి వెళ్ళిపోయి దక్షకి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతాడు. దక్ష్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపేస్తాడు. ఒక్క మాట కూడా తను చెప్పలేదు. ఎలా చెప్తుందిలే, అవతలన్నీ ప్రాణాలు రిస్క్లో ఉంటే ఓకే, వెంటనే నేను చెప్పినట్టు చేయి అని అద్వైత్కి ఏం చేయాలో చెబుతాడు దక్ష్. మీ వదిన చేస్తున్న ఈ పోరాటంలో తను విజయం సాధించాలి. తను మాత్రమే సాధించాలి. తప్పకుండా తను గెలిచి తీరుతుంది. పోరాటం మొదలుపెట్టే ఉంటుంది. కొంచెం సపోర్ట్ మనం ఇస్తే చాలు తనకి అని అంటాడు దక్ష్. కానీ వదిన ప్రమాదం అని అద్వైత్ అనగానే, లేదు, మీ వదిన భూమిక దక్షతగా ఓటమి ఒప్పుకోదు అని స్థిరంగా చెప్పి, నేను చెప్పినట్లు మీరక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా తనని ఫాలో అవ్వండి. ఇప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్లో ఎంతమంది మంచివాళ్ళు, ఎంతమంది స్వార్థపరులు మనకి తెలీదు. కాబట్టి వాళ్ళెవ్వరినీ మీరు కదిలించొద్దు. కేర్ఫుల్ అద్దు. మిమ్మల్ని అటువైపు రానివ్వరు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కొన్ని లిమిట్స్ మీకు ఉండిపోతాయి అక్కడ. కాబట్టి మీరు బయట నుండే ఏదో ఒకటి చేయాలి అని చెబుతూ ఉండగానే సిగ్నల్స్ కట్ అయిపోతాయి. మళ్ళీ చేసిన నెట్వర్క్ లేకపోవడంతో షిట్ అనుకుంటూ, చాలా రిస్క్ చేస్తున్నావు కలెక్టర్ అమ్మ అని కార్ స్టార్ట్ చేసి ఇంకొంచెం స్పీడ్ పెంచుతాడు దక్ష్. కింద పడిన భూమి చిన్నగా లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే రోడ్లో నవీన్ గర్విక వాళ్ళ కారు ఎంటర్ అవుతుంది. అప్పుడే కొంచెం ముందుకి వచ్చేసరికి భూమి పడిపోయి ఉండడం చూసి, అరే, ఎవరో అమ్మాయి ఇక్కడ పడిపోయిందేంటి అని ముందు కూర్చున్న పెద్దాయన కారు ఆపమని కారు దిగి అక్కడికి వస్తారు. అతని వెనకే నవీన్ కూడా వస్తాడు. భూమి వాళ్ళ పిలుపు వినగానే ప్రాణం లేచి వచ్చినట్టయి కొద్దిగా లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకొని లేపుతాడు పెద్దాయన. ఎవరమ్మా నువ్వు, ఏమైంది అని అడుగుతారు. ప్లీజ్, అర్జెంటుగా మనం వెళ్ళాలి, ముందు వాటర్ వాటర్ అని భూమి అడిగేసరికి నవీన్ పరుగున వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తాడు. ఏమైంది అంటూ గర్విక అక్కడికి వచ్చేసరికి భూమిని చూస్తుంది. తిను తిను ఇక్కడేంటి అని గర్విక అనగానే, నీకు తెలుసా తనెవరో అని అంటాడు నవీన్. తను తను మీకు చెప్పాను కదా భూమి అని, తనే తిను అని అంటుంది గర్విక. ఆవిడ ఆవిడ ఇక్కడ ఉండడం ఏంటి, ఏమైంది మేడం అని అడుగుతాడు నవీన్. గర్వికని అక్కడ చూసిన భూమి విషయం తనకి చెబితే తన మీద కోపంతో తనకి సహాయం చేయదేమోనని, మీరు వెళ్ళండి సార్, నేను వేరే మార్గం చూసుకుంటాను అని చిన్నగా అంటుంది. భూమి అలా ఎందుకు అన్నదో అర్థమై, ఐఎమ్ సారీ భూమి, నేనిప్పుడు అప్పటి గర్వికని కాదు, నన్ను నమ్మొచ్చు
అని అంటుంది. తన గురించి వదిలేయండి మేడం. మీకు సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు నవీన్. ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో అర్జెంటుగా నేను వెళ్ళాలి. ప్రమాదం జరగబోతుంది. అర్జెంటుగా నేను వెళ్ళాలి. నన్ను తీసుకువెళ్ళరా అని అడుగుతుంది. గొంతులో నుంచి చాలా చిన్నగా మాట వస్తుంటే, ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతారు పెద్దాయన. సమ్మిట్ సమ్మిట్ దగ్గరికి వెళ్ళాలి. ప్రమాదం జరగబోతుంది. ఆపాలి నేను. ప్లీజ్ తొందరగా వెళ్దాం. నేను ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నాను. నాకు అక్కడే ప్రస్తుతం వర్క్ వచ్చింది. ప్రస్తుతం నా ఐడి కూడా లేదు మీకు చూపించడానికి. నన్ను నమ్మండి. ముందు అక్కడికి వెళ్దాం పదండి అని ముందుకి అడుగులు వేస్తూ పడబోతుంటే గర్విక భూమిని పట్టుకుంటుంది. తను చెప్పిందంటే అది నిజమే. వెళ్దాం పదండి అని అంటుంది గర్విక. తనని జాగ్రత్తగా తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే అది గర్వికకు ఇచ్చి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయి అని అంటాడు నవీన్. ఏమైంది? ఎందుకు ఇన్ని దెబ్బలు తగిలాయి? అసలు ఏం జరుగుతుంది? మీరిక్కడ ఎందుకున్నారు? మీ హస్బెండ్ రాలేదా అని అడుగుతూనే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది గర్విక. హస్బెండ్ అనగానే ఫోన్, మీ ఫోన్ ఉందా అని అడిగి తీసుకుంటుంది భూమి. వెంటనే దక్ష్ నెంబర్కి చేస్తున్నా కలవదు. వాళ్ళున్న ఏరియాలో నెట్వర్క్ లేక. షిట్ అనుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది అని భూమి అంటుంది. ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ కాల్ మాత్రం వెళ్ళడం లేదు. కొంచెం ముందుకు వెళ్ళాక నెట్వర్క్ కలుస్తుందేమో చూద్దాం అని చెబుతుంది గర్విక. కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేయండి ప్లీజ్ అని అంటూనే ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది భూమి. దక్ష్ జెట్ స్పీడ్లో నడపడంతో తను చేరవలసిన ప్లేస్కి చేరుకుంటాడు. అడవి లాంటి ప్రాంతంలో ఉన్న ఆ బిల్డింగ్ని చూసి ఏం చేస్తున్నారా మీరు అని భూమి బయటికి వచ్చినప్పుడు గేట్ తీసే ఉండడంతో ఫాస్ట్గా కారు లోపలికి పోనించి కారు దిగి పరుగున వెళ్ళి కిందన వెతికి పైకి వెళ్తాడు. పైకి వెళ్తున్నప్పుడే మెట్ల మీద భూమి చైన్ ఉండడం చూసి అది చేతిలోకి తీసుకొని నుదురు రుద్దుకుంటూ పైకి ఫాస్ట్గా వస్తాడు. అక్కడ మనుషులు పడి ఉన్న తీరు చూసి చిన్నగా గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది దక్షికి. ఒక్కొక్కరిని దాటుకుంటూ నలతరాజు అంటూ చిన్నగా పిలుస్తాడు. పోలీస్ ఆఫీసర్ గుమ్మం దగ్గరలోనే గోడ కానుకొని కూర్చొని కొద్దిగా స్పృహలో ఉంటారు. చిన్నగా అతను దగ్గడంతో దక్ష్ అతని దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్, ఏం జరిగింది? భూమి ఎక్కడా? భూమి ఎక్కడా అని అడుగుతాడు దక్ష్. దక్ష్ మాట వినగానే కొన ఊపిరిలో కొట్టుకుంటున్న ఆయన ఊపిరి అందినట్లుగా కళ్ళు తెరిచి, భూమికి మీరు ఏమవుతారు? తను ప్రమాదంలో ఉంది. తనే కాదు, చాలామంది ప్రమాదంలో ఉన్నారు. జరిగే దారుణం ఆపాలి. భూమి వెళ్ళింది అని అనగానే, అసలు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అని అడగగానే విషయం చెబుతారు ఆయన. అప్పటి వరకు విన్నదే ఒక షాక్ అయితే ఇప్పుడు ఆయన చెప్పింది విన్నాక షాక్ అయిపోతాడు దక్ష్. టైం చూస్తాడు. ఇంకా 45 నిమిషాలు మాత్రమే ఉంది. వెంటనే అత్తుకి ఫోన్ చేయాలని చూస్తాడు. కానీ అక్కడ నెట్వర్క్ ఉండదు. వెళ్దాం పదండి సార్ అని అతనిని లేపి తీసుకువెళ్తుంటే చాలామంది లోపల మా వాళ్ళు ప్రాణాలతోటే ఉన్నారు. కాకపోతే కదల్లేని పరిస్థితిలో, అలాగే భూమి టీమ్మేట్స్ కూడా ఉన్నారు అని చెబుతాడు ఆయన. ఇక్కడ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదు సార్. కొంచెం బయటికి వెళ్ళాక అంబులెన్స్లకి ఫోన్ చేస్తాను నేను. మీరు రండి. మీతో పనుంది కదా. ఇప్పుడు జరిగే దారుణం నిజమని చెప్పడానికి సాక్ష్యంగా మీరు ఉండాలి కదా. భూమి ఒక్కతే చెబితే నమ్మరు కదా అక్కడ అని అతన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి, సార్ కొద్దిగా ప్రాణాలు బిగబెట్టుకోండి సార్. మీకు ఏమీ కాదు. మంచి కోసం పోరాడుతున్నారు మీరు.
మీలాంటి మంచి వాళ్ళు చనిపోకూడదు, వాళ్ళ పతనం మీరు చూడాలి అని కారుని వాయు వేగంతో అక్కడి నుంచి ముందుకి పరుగులు పెట్టిస్తాడు దక్ష్. సిగ్నల్స్ రాగానే హర్ష గారికి ఫోన్ చేసి మనిషి పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు అతని ప్రాణాలు కాపాడడానికి ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలి అని అడుగుతాడు. ఇప్పుడు అదెందుకు అని హర్ష గారు అన్నా, ముందు చెప్పు మామ అనగానే, వాటర్ ఇవ్వద్దు, అలాగే అతను స్పృహ కోల్పోకుండా ఉండేలా చూడాలి. మెడికల్ కిట్ కానీ మెడికల్ షాప్ కానీ అందుబాటులో ఉంటే ఒక ఇంజెక్షన్ పేరు చెప్పి అది చేయాలి అని చెబుతారు హర్ష గారు. మెడికల్ కిట్ కానీ మెడికల్ షాపులు కానీ అందుబాటులో లేవు. అతను స్పృహ కోల్పోకుండా ఉంటే తప్పకుండా ప్రాణాలతో ఉంటారు కదా అని అడుగుతాడు దక్ష్. హా, స్పృహ కోల్పోకుండా ఉంటే ఒక 2-3 గంటల వరకు వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది అని హర్ష గారు చెప్పగానే, అతనికి దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయో చెప్పి ప్రాణాపాయం ఉందా అని అడుగుతాడు. ఆ దెబ్బలకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాపాయం ఉండదు, కానీ బ్లడ్ లాస్ అయిపోయి పల్స్ రేట్ పడిపోతే మాత్రం ప్రాణాపాయం ఉంటుంది అని చెబుతారు హర్ష గారు. ఓకే మామ, ఈ విషయం ఇంకెవరితో చెప్పకు. ఒక వ్యక్తి నాకు చావు బ్రతుకుల్లో కనిపించారు, అందుకే అడిగాను అని ఫోన్ కట్ చేసి, సార్, మీరు కొన్ని వేల మందిని కాపాడాలి, అది మనసులో పెట్టుకొని ఏం చేయాలో ఆలోచించండి, నిద్రపోవద్దు మీరు అని చెప్పి కారుని పరుగులు పెట్టిస్తాడు. భూమి పరుగులు పెట్టి దారి తెలియక ఎటు పడితే అటు పరుగు పెడుతుంది. కాబట్టి దక్ష్ వెళ్ళే రూటు, భూమి వెళ్ళే రూటు పూర్తిగా మారిపోతాయి. కథ కొనసాగుతుంది. మరి భూమి అనుకున్న సమయానికి చేరుతుందా? తనకి దక్ష హెల్ప్ చేస్తాడా? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.